కలిసి పనిచేద్దామని ముందుగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, ఆత్మీయులకు, మిత్రులకు, బీసీవై పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న దోపిడీ రాజకీయాలకు, అరాచక రాజకీయాలకు అంతం పలుకుతూ ఒక ప్రత్యామ్నాయ రాజకీయం దిశగా బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఏర్పడిన భారత చైతన్య యువజన పార్టీ ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా, తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా గత కొన్ని రోజుల క్రితము తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పార్టీ నిర్మాణంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్యారలల్గా పార్టీ నిర్మాణం చేసే దిశగా, అదేవిధంగా ఏ లక్ష్యంతో అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ లక్ష్యాన్ని తుంగలో తొక్కి గతంలో అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రాన్ని, రాష్ట్ర వనరులను దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ తరుణంలో ఇక్కడ ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి, బీసీ రాజకీయం కావాలి, బహుజనులకు రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేయాలని చెప్పి ముందుకొచ్చిన భారత చైతన్య యువజన పార్టీ నుండి గతంలోనే చాలా మంది నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నాయకులు, బహుజన నాయకులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించిన నాయకులతో పాటు ఇప్పుడున్న ఈ దోపిడీ పార్టీల యొక్క అరాచకాలకు అంతం పలకాలనే లక్ష్యంతో చాలా మంది నాయకులు బీసీవై పార్టీతో కలిసి పనిచేయడానికి ముందుకొస్తున్నారు. అందులో ప్రధానంగా ఈరోజు అధికార పార్టీలో ఉండి పదవులు తీసుకునే అవకాశం ఉన్నా, లేదా మరొక రకంగా రాజకీయంగా ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ పార్టీలు కేవలం బీసీలను మనల్ని ఉపయోగించుకుంటారు తప్ప ఈ రాష్ట్రానికి కానీ, రాష్ట్రంలో ఉన్న బహుజనులకు కానీ ఎటువంటి మేలు జరగదు అనే ఆలోచనతోటి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ మార్పు కావాలి అనే ఆలోచనతోటి, ఆ లక్ష్యంతో ఈరోజు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నుండి బీసీవై పార్టీ లక్ష్యాలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేయడానికి బీసీవై పార్టీలో జాయిన్ అయిన చక్రధర్ గౌడ్ గారిని మనందరి తరపున అభినందిస్తూ, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీసీవై పార్టీ నిర్మాణంలో కావచ్చు, బీసీవై పార్టీ చేసే పోరాటంలో కావచ్చు ఆయన పాత్ర ఉంటుందని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో మార్పు కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా బీసీవై పార్టీ తగిన స్థానం ఇస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో పార్టీని పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా, బీసీల తరపున, బహుజనుల తరపున పోరాడే రాజకీయ వ్యవస్థగా తీర్చిదిద్దుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దానికి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి ఈరోజు పార్టీలో జాయిన్ అయిన చక్రధర్ గౌడ్ గారిని అభినందిస్తూ, పార్టీ సిద్ధాంతాలను, లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆయన కృషి చేస్తారని చెప్పి, అదేవిధంగా అతి తొందరలో వచ్చే నవరాత్రుల నుండి పార్టీ నిర్మాణానికి సంబంధించి, కమిటీలకు సంబంధించి కూడా బీసీవై పార్టీకి సంబంధించి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిర్మాణం కూడా మొదలవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బీసీవై మిత్రులందరికీ, మా అధ్యక్షుల వారు రామచంద్ర యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నన్ను ఆహ్వానించడం, పార్టీలో నా కష్టాన్ని, తెలంగాణలో నేను ఎంత కష్టపడ్డాను, ఎంత పనిచేశానో ప్రజలకు తెలుసు. నిజమైన నాయకుల్ని గుర్తించడమే నిజమైన నాయకత్వం. నేను కష్టపడ్డ తీరుని రామచంద్ర యాదవ్ గారు ప్రతిదీ క్షుణ్ణంగా చూశారు. ఇలాంటి బహుజన బిడ్డలు ఖచ్చితంగా రేపు అసెంబ్లీకి వెళ్ళాలి, ఇలాంటి బహుజన బిడ్డలు రేపు అధికారం చేపట్టి ప్రజలకు మేలు చేయాలని ఒక గొప్ప సంకల్పంతో నాలాంటి వారిని ప్రోత్సహించారు.
ఈ ప్రోత్సాహం ఇక మీదట పల్లె గ్రామాల్లో కూడా ప్రతి వ్యక్తి రాజకీయంగా ఎదగాలనుకుంటున్న ప్రతి వ్యక్తికి బీసీవై ఒక వేదిక అవుతుంది. ఈ 3 సంవత్సరాల్లో ఒక సునామీని సృష్టిస్తుందని ఖచ్చితంగా అది గంటాపదంగా చెప్పదలుచుకున్నాను. అధికార పార్టీలో ఉన్న నేను ఎన్నో అవకాశాలున్నా బయటికి రావడానికి ముఖ్య కారణం రైతులు. ముఖ్యంగా రైతులు దగాబడుతున్నారనే విషయంలోనే నేను చాలా వరకు నిరుత్సాహపడ్డాను. ఖచ్చితంగా ఈ దోపిడీని ఆపాలంటే దాంట్లో ఉంటే ఆపలేమని బయటికి వచ్చిన క్రమంలో బీసీలకు ఒక పార్టీ ఉంది, ఈ పార్టీయే న్యాయం చేస్తుంది. ఎంతమంది వచ్చినా బీసీ అనేవాడు ఒక ముడిసరికి అయిపోతున్నాడు, వాడకానికి గురైపోతున్నాడు. కానీ బీసీవై పార్టీ మాత్రం తగిన న్యాయం చేస్తుందని నేను నమ్మాను. రామచంద్ర యాదవ్ అన్న గారికి కంప్లీట్ గా చెప్పాను, అన్న ఇది పరిస్థితి తెలంగాణలో అని, మీరు పార్టీలోకి రండి, మీలాంటి యువశక్తిని నేను చూసుకుంటాను, నేను అండగా ఉంటాను, మీ పైన ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రతి ఒక్క కార్యకర్తకు నేను అండగా నిలబడతానని వారు మాటిచ్చారు. ఈ మాట తెలంగాణలో ఏ నాయకుడు ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. తెలంగాణ ఉద్యమంలో 1000 కేసులైనా ఏ ఒక్కరి కాపాడిన పరిస్థితి లేదు. 10 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ తెలంగాణలో చాలా కేసులు నడుస్తున్నాయి అన్న. అన్యాయంగా విద్యార్థులు ఉద్యోగాలు లేక ఇవి 100ల కొద్ది ఎఫ్ఐఆర్లు అయి ఎందుకు పనికి రాకుండా అయిపోయారు. అలాంటి విద్యార్థులు తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఒక్కరు బీసీవై ఖచ్చితంగా ఒక్కసారి మీకు న్యాయం చేస్తుంది అని నేను 100% చెప్తున్నాను. తెలంగాణలో అతి త్వరలో బీసీవై ప్రభంజనం చూపిస్తామని ఖచ్చితంగా చెప్తాను.